హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్టీవీ ఎంటర్టైన్మెంట్. టాలీవుడ్లో గ్లామర్కి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరు అంటే కుర్రాళ్ళ నోటి వెంట వచ్చే పేరు చందమామ కాజల్ అగర్వాల్. 2 దశాబ్దాలుగా కుర్రకారు గుండెల్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ బ్యూటీ రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో ఇచ్చిన స్టేట్మెంట్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక పెద్ద బాంబ్లా పేలింది. సినిమా ఎంత పెద్దదైనా సరే ఆ బట్టలు మాత్రం వేసుకోమంటే ఛాన్స్ వదులుకుంటా, నో అంటే నో అంతే అంటూ కరాఖండిగా చెప్పేసింది మన చందమామ. ఇంతకీ కాజల్ వేసుకోనన్న ఆ బట్టలు ఏంటి? అంత పెద్ద స్టేట్మెంట్ ఇస్తే నెటిజన్లు ఊరుకుంటారా? పాత సినిమాల్లోని సీన్స్ తీసి మరీ కాజల్ని ఎందుకు ట్రోల్ చేస్తున్నారు అనేది ఒక్కసారి మీరే చూడండి. లెట్స్ డిగ్ ఇన్ టు ది స్పైసీ మ్యాటర్. లక్ష్మీ కళ్యాణ్ సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టిన కాజల్ అగర్వాల్ ఆ తర్వాత టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరి సరసన నటించి #1 పీఠాన్ని అందుకుంది. అందం, అభినయం ఈ రెండింటికి కాంబినేషన్ కొన్నేళ్ల పాటు ఇండస్ట్రీని రూల్ చేసింది. ఒకప్పుడు గ్లామర్ డోస్తో థియేటర్లని షేక్ చేసిన ఈ చందమామ పెళ్ళయి ఒక బాబుకి జన్మనిచ్చాక కూడా క్రేజ్ తగ్గకుండా సెకండ్ ఇన్నింగ్స్లో దూసుకుపోతుంది. ప్రస్తుతం ఒక తల్లిగా బాధ్యతలను నిర్వర్తిస్తూనే నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు, లేడీ ఓరియంటెడ్ సినిమాలు సెలెక్ట్ చేసుకుంటూ రూట్ మార్చింది కాజల్. ఇక అసలు విషయానికి వస్తే కాజల్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ది ఇండియా స్టోరీ జూలై 24న గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా రీసెంట్గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కాజల్ తన పర్సనల్ లిమిట్స్ గురించి ఒక మైండ్ బ్లోయింగ్ స్టేట్మెంట్ చేసింది. సినిమా అంటేనే ఎంటర్టైన్మెంట్, అందులో గ్లామర్ ఉంటుంది, బికినీ అందాలు ఉంటాయి. నయనతార, అనుష్క లాంటి స్టార్స్ సైతం బికినీ వేసి అలరించారు. కానీ కాజల్ మాత్రం నేను సినిమాలో బికినీ వేయడానికి ఎప్పుడూ కంఫర్టబుల్గా ఫీల్ అవ్వలేదు, బికినీ వేయడం నాకు అసౌకర్యంగా ఉంటుంది, అది నా పర్సనల్ లైన్ అంటూ చాలా క్లియర్గా చెప్పింది. అంతేకాదు కాజల్ ఇంకా ఏమంది అంటే, ఒక బిడ్డకు తల్లైన తర్వాత తన నటనకు కొన్ని పరిమితులు, కొన్ని హద్దులు విధించుకున్నాను. ఎంత భారీ బడ్జెట్ సినిమా అయినా సరే ఆ సినిమాలో నా పాత్ర ఎంత కీలకమైందైనా సరే మితిమీరిన రొమాంటిక్ సీన్స్, హద్దులు మీరిన ఇంటిమేట్ సీన్స్లో నేను నటించను. డైరెక్టర్లు ఎంత బ్రతిమలాడినా, ప్రొడ్యూసర్లు కోర్టు ఆఫర్ ఇచ్చినా సరే ఆ గీసిన గీత దాటాల్సి వస్తే మాత్రం నన్ను క్షమించండి, నేను ఈ ప్రాజెక్ట్లో భాగం కాలేను అంటూ చాలా నిర్మోహమాటంగా ఆఫర్ రిజెక్ట్ చేస్తా అంటూ తేల్చేసింది. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఇదే రూల్ ఫాలో అవుతున్నానని, తన సిద్ధాంతాల కోసం ఎప్పుడు ఎంత పెద్ద ఛాన్స్ అయినా వదులుకోవడానికి రెడీ అంటూ షాకింగ్ క్లారిటీ ఇచ్చేసింది. కాజల్ ఈ కామెంట్స్ చేసిందో లేదో నెటిజన్లు సీన్లోకి ఎంటర్ అయిపోయారు. ఏంటి మేడం ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు, మరి ఆ సినిమాల సంగతి ఏంటి అంటూ పాత రికార్డులు బయటకు తీస్తున్నారు. చందమామ, ఆర్య 2, బిజినెస్ మ్యాన్, హిందీ మూవీ దో లవ్ జోన్ కి కహానీ వంటి సినిమాల్లో హీరోలతో చేసిన లిప్ లాక్ సీన్స్ని, అలాగే గోవిందుడు అందరి వాడేలో మూవీలోని రొమాంటిక్ సీన్స్ విజువల్స్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు. అంతేకాదు వెండి తెరపై బికినీ వేయనన్నారు సరే, మరి ఇన్స్టాగ్రామ్లో మీరు పోస్ట్ చేసిన ఆ బికినీ ఫోటోల సంగతి ఏంటి మేడం అంటూ నెటిజన్లు కాజల్ని గట్టిగానే కార్నర్ చేస్తున్నారు. ఒకప్పుడు గ్లామర్ డోస్తో రెచ్చిపోయి ఇప్పుడు ఇలా నీతులు చెప్తే ఎలా అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఏది ఏమైనా ట్రోల్స్ పక్కన పెడితే కాజల్ క్రేజ్ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం టాలీవుడ్ గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, గోపిచంద్ మలినేని కాంబోలో తెరకెక్కుతున్న హై వోల్టేజ్ యాక్షన్ ఫిల్మ్ NBK 111లో కాజల్ హీరోయిన్గా నటిస్తుంది. దీంతో పాటుగా నితేష్ తివారీ దర్శకత్వంలో ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న రామాయణ పార్ట్ 1లో రావణాసురుడి భార్య మండోదరిగా అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తోంది. రణబీర్ కపూర్, సాయి పల్లవి, యాష్ కాంబినేషన్లో వస్తున్న ఈ విజువల్ వండర్ 2026 దీపావళి కానుకగా వరల్డ్ వైడ్గా థియేటర్స్లో బ్లాస్ట్ అవ్వడానికి రెడీ అవుతుంది. సో అదండి చందమామ కాజల్ అగర్వాల్ బోల్డ్ అండ్ స్పైసీ మ్యాటర్. ఎంత పెద్ద సినిమా అయినా సరే పద్ధతి దాటను అంటూ కాజల్ చెప్పిన మాటలు కరెక్టా, లేక పాత సినిమాలు చూపిస్తూ నెటిజన్లు చేస్తున్న ట్రోల్స్ కరెక్టా? మీ ఒపీనియన్ని క్రింద కామెంట్ సెక్షన్లో అస్సలు దాచుకోకుండా షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ సినీ అప్డేట్స్ కోసం మన ఆర్టీవీ ఎంటర్టైన్మెంట్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.